కామం మీలో దాగి ఉన్న మొదటి శత్రువు. చాలామంది మనుషులు దాన్ని వ్యసనమని అనుకుంటారు. నిజానికి అది సంపూర్ణ సత్యం కాదు. కామానికి అర్థం కోరిక. అది చాలా సాధారణమైన విషయం. మనిషి శరీరం, ఇక అందులో మనసుంటుంది. అప్పుడు కోరికలు తప్పకుండా పుడతాయి కదా. మీరు చూడాల్సింది ఏమిటంటే ఈ కోరికలు చెడు కోరికలా లేక మంచి కోరికలా? వేరే ఎవరి వస్తువు మీద కన్నీయటం, వేరే ఎవరి వ్యక్తి మీద దృష్టి పెట్టడం, ఏదైనా అనుచిత వస్తువు మీద దృష్టి పెట్టడం, ఇవి చెడు కోరికలు. ఈ చెడ్డ కోరికలనేవి మనుషులతో చెడు పనుల్ని చేయించి తీరుతాయి. గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయితే తన కోరికల మీద నియంత్రణ సాధించగలుగుతాడో తను మంచి మార్గంలోనే ఉంటాడు, గొప్ప లక్ష్యాన్ని చేరుకుంటాడు. ఎవరైతే కోరికల మీద నియంత్రణ కోల్పోతారో వాళ్ళు దారి తప్పిపోతారు, గమ్యాన్ని కూడా చేరుకోలేరు. అందుకే జాగ్రత్తగా ఉండండి. మీ కోరికలను నియంత్రించుకోండి. కామం అనే శత్రువు మీద విజయం సాధించండి. అలాగే నాతో పాటు ప్రేమగా పలకండి, రాధా కృష్ణ.